నమస్తే అండి, వెల్కమ్ టు వివాహ భోజనం ఇన్ యూకే. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ బోటీ కర్రీ. యూకే వచ్చాక ఇదే ఫస్ట్ టైం అండి నేను బోటీ కర్రీ చేయడము. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్లో పెట్టుకోండి, అప్పుడే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. మసాలాలు ఏం చేసే పని లేకుండా చాలా ఈజీ వేలో కుక్ చేశాను. బోటీ కర్రీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఒకసారి నా స్టైల్లో కుక్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా కుకింగ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. నేను ఇక్కడ 1/2 kg బోటీని తీసుకున్నాను. ఇది ఓన్లీ స్టమక్ పార్ట్. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్ తోటి బాగా బాయిల్ చేసుకోవాలి. ఎందుకు అనంటే ఇది డర్ట్ అంతా క్లీన్ అవుతుంది అట్లా బాయిల్ చేసుకోవడం వల్ల. కుకింగ్ ప్రాసెస్ ఈజీనే కానీ క్లీన్ చేయడమే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. బోటీని ఉడికించడానికి స్టవ్ పై పెట్టుకొని ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చి, పుదీనా కట్ చేసి పెట్టుకున్నాను. చూసారా, బాయిల్ అయింది, బోటీ బాగా ఉడికింది. తర్వాత కోల్డ్ వాటర్ తోటి ఇలా బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇలాగే బాగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ని పెట్టుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర లేదు అని అంటే షాహీ జీరా కూడా వేసుకోవచ్చు. దీంట్లోకి చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, పుదీనా కూడా వేసుకొని కాసేపు వేగనివ్వాలి. నేను ఎక్కువగా జీలకర్ర వేయడానికే ప్రిఫర్ చేస్తానండి, ఎందుకంటే డైజెషన్కి బాగుంటుంది అని విన్నాను, అందుకే యూస్ చేస్తాను. పచ్చిమిర్చి కాస్త వేగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ని లైట్గా మగ్గనిచ్చిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఉల్లిపాయల్ని మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించకండి. మనకు బోటీ వేగేసరికి ఉల్లిపాయలు అనేటివి బ్లాక్ కలర్లోకి వచ్చేస్తాయి బ్రౌన్గా వేయించితే. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ పసుపు వేసి బాయిల్ చేశాను, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా పసుపు ఉంది కాబట్టి తక్కువ వేసాను. పచ్చివాసన పోయాక మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న బోటీ ఉంది కదా, అదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మూత పెట్టుకొని ఇంకొక 2-3 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా వేయించుకోవాలి. చూసారా, నాకు 5 మినిట్స్కి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు దీంట్లోకి 1.5 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ మనం బాయిల్ చేసేటప్పుడు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసాను. ఇవన్నీ బాగా కలిసేలాగా బోటీకి పట్టేలాగా కలుపుకోవాలి. వేసిన మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఒక 5 నిమిషాలు. ఆ తర్వాత మనం ఇందులోకి 1.5 కప్పు వాటర్ వేసుకొని బాగా ఉడకనివ్వాలి కలుపుకుంటూ. ఈ కర్రీని మనం ఎక్కువ గ్రేవీతో మసాలాలతో చేసుకోవాలి అనుకుంటే మనం ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. నాకు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మూత పెట్టి 15 నిమిషాలు ఉడకనిచ్చాను. చూసారా, ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని కాసేపు ఉడకనివ్వాలి. దీంట్లోకి నేను గరం మసాలా 1/2 టీ స్పూన్ యాడ్ చేశాను. దాన్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకొని కట్ చేసుకొని ఇలా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ కొత్తిమీర ఫ్లేవర్ అంతా బోటీకి బాగా పట్టేలాగా కాసేపు ఉడకనివ్వాలి. ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే మనం జీడిపప్పు పేస్ట్ కానీ కొబ్బరి పొడి కానీ అలాంటివి యాడ్ చేసుకుంటే మనకు ఎక్కువ గ్రేవీ వస్తుంది, వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ పట్టి. అంతేనండి, ఆల్మోస్ట్ అయిపోయింది కదా. లాస్ట్లో మనం కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. దానివల్ల మనకి కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది బోటీ కర్రీకి. నిమ్మరసం వేశాక 1 నిమిషం అలా ఉడకనివ్వాలి. చాలాసేపు ఉంచితే మనకు చేదొచ్చేస్తుంది. అంతేనండి, సింపుల్ వేలో బోటీ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం బౌల్లోకి సర్వ్ అవుట్ చేసుకొని కావలసినట్టుగా రైస్తో కానీ రోటీతో కానీ ఇష్టం ఉంటే దోశతో అయినా తినేసేయచ్చు. మీరైతే బోటీ కర్రీని ఎలా చేస్తారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంతకీ ఈ వీడియో మీరెక్కడి నుంచి చూస్తున్నారో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.